హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే ఒక మంచి టాపిక్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ వీడియో. నా మాటలు ఒక్కసారి మీరు విన్నారంటే టైలరింగ్ తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఎవరైనా కూడా సరే మాత్రం పట్టుదల అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా రీచ్ అనేది అవ్వచ్చనమాట. ఇదే కాదు ఏ కేటగిరీలో కూడా మనం రీచ్ అనేది సాధించవచ్చు. ఇప్పుడైతే నేను మంచి టాపిక్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఏమండి ఒక్క విషయం చెప్తానండి. ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. మళ్ళీ కామెంట్ చేశారనమాట. సిస్టర్ 30 మినిట్స్ అని చెప్పేసి వీడియో అనేది లెంత్ ఎక్కువ పెట్టేస్తున్నావు. 30 మినిట్స్ స్టిచ్చింగ్ అని చెప్పావు. బ్లౌజు కుడుతున్నావు అనేసి అన్నావు. కానీ ఇక్కడ చూస్తే 45 మినిట్స్ అనేసి ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ అయితే చేశారనమాట. అందువల్ల నేను చెప్తున్నాను సిస్టర్ అలా కాదండి. ఎప్పుడైనా కూడా సరే టైమింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాలో అవ్వాలనమాట. ఇప్పుడు 30 మినిట్స్ అంటే మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. నన్ను చూసిన దానివల్ల మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అనే ఉద్దేశంతో నేనైతే స్టిచ్చింగ్ చేసి ఈ 30 మినిట్స్ వీడియో అని చెప్పేసి మీకైతే నేను ఈ వీడియో పెట్టి పంపించాననమాట నేను. దీంట్లో ఎలాంటి ఇదైతే లేదనమాట. ఎందుకంటే ఒక మోటివేషన్‌గా ఉంటుంది. సాటి మహిళ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకా ఇన్స్పిరేషన్‌గా అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది పెడుతున్నాననమాట నేను. స్టిచ్చింగ్ వీడియో మనకి పాపులరే కదండీ! మంచి బెనిఫిట్ ఉంటుంది. మంచి ఆదాయం ఉంటుంది. అన్ని విధాల మనకి ఇంటి దగ్గరుండి పిల్లల్ని చూసుకుంటూ కూడా మనము ఈ స్టిచ్చింగ్ చేసుకుంటూ, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ, టైలరింగ్ నేర్చుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్ అయినా కూడా సరే మన దగ్గరకు వచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా మనం నేర్చుకున్నామంటే బేసిక్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నామంటే టైలరింగ్‌లో మంచి బేసిక్ అని తెచ్చుకున్నామంటే మనము సీనియారిటీ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఈ కస్టమర్స్ అనేది ఎక్కువ అవుతారనమాట. అమౌంట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందనమాట. పొదుపు చేసుకోవచ్చు. ఆదాయం అనేది రెట్టింపు అనేది అవుతుందనమాట. ఓకేనండి. ఇంటి దగ్గరే ఉంటూ మన పిల్లల్ని మనం చూసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ కూడా, ఇంటి బాధ్యతను కూడా నెరవేరుస్తూ కూడా నాకు తెలిసినంత వరకు టైలరింగ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను నేను. ముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను నేను. టైలరింగ్ ఈజ్ ఏ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాను నేను. ఒక్క విషయం అండి. చాలామంది జాబ్ చేస్తుంటారు కదా! మార్నింగ్ వెళ్ళిపోతారు. పిల్లల్ని వదిలేసి మరీ వెళ్తుంటారు. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వస్తారు. ఈ మధ్యలో మనకు ఆలోచన ఏం తెలుసా? పిల్లలు ఏం చేస్తున్నారు? టయానికి తిన్నారో లేదో? వాళ్ళ నాన్నమ్మో, అమ్మమ్మో తినిపించిందో లేదో? మనం దగ్గరుంటే ఏదో మన పిల్లలకి మనం చూసుకుంటాం కదా అనే ఒక ఆలోచన అయితే ఉంటుందన్నమాట. శ్రద్ధ మనకు పని మీదనే ఉండదన్నమాట. పని మీద ఉన్నా కూడా సరే మంత్లీ మనం ఎలాగైనా 15,000 అయితే తెచ్చుకుంటాం అన్నమాట. ఎందుకు? మార్నింగ్ వెళ్ళిపోయేసి సాయంత్రం మన పని మనం చూసుకుంటాం అన్నమాట. పిల్లల్ని ఇంట్లో వాళ్ళు రెడీ చేసి పంపిస్తుంటారు. అప్పుడు ఆలోచన అంతా ఇక్కడనే ఉంటుంది మనకి. ఇంటి పైనే ఉంటుంది. అందుకే చెప్తున్నాను నేను. అక్కడ 15,000 వస్తుంది మంత్లీ. అదే కానీ ఇక్కడ కానీ మనం ఇంటి దగ్గరనే ఉండి కష్టపడి టైలరింగ్ కానీ నేర్చుకొని మంచి ఆప్షన్గా కానీ దీన్ని కానీ చూస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకైతే మాత్రము 15,000కి డబుల్ ఇంక్రీజ్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఆర్డర్స్ కూడా వస్తాయండి. మనం స్టిచ్చింగు, కటింగు, పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది కూడా మనం పర్ఫెక్ట్గా కానీ కొలత ప్రకారం మాత్రంగా నేర్చుకున్నామంటే మాత్రము మంచి బెనిఫిట్ అయితే ఉంటుందని నా ఆలోచన. నా మాటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏమండి ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా కూడా సరే మనము సమయం అనేది వృధా చేయకూడదండి. సమయం అనేది వృధా చేసామో అంతే అండి, మన టార్గెట్ అనేది రీచ్ అవ్వమన్నమాట. ఎక్కడ వేసిన గొంగలి అలానే ఉంటుందన్నమాట. మన ఇంటి ఆదాయం అనేది మనకి ఇంక్రీజ్ అవ్వదు. మనం అనుకున్న గోల్ అయితే అచీవ్ అయితే అవ్వమన్నమాట. అందుకే చెప్తున్నానండి. టైలరింగే కాదండి, మనం ఇంటి దగ్గర ఉండి ఏ పనైనా చిన్ని పనైనా నేర్చుకొని మన చేతిలో కలిగినంత వరకు మన చేతిలో పెట్టేసుకుంటే మన పిల్లలకు ఉపయోగపడుతుంది. మన పర్సనల్స్కి దేనికైనా కూడా సరే మనకి అమౌంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కదండి. అన్నీ ఇంట్లో వాళ్ళని ఆధారపడి మనం బతకాలంటే మాత్రము ఎట్లయినా చాలా కష్టమండి. నాకు తెలిసినంత వరకు చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని చెప్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నాను, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా కొంతమందికి కానీ యూజ్ అయ్యేటట్టుగా ఉంటే మీరు కొంతమందికి షేర్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అనేది కొంతమంది చూసి నేర్చుకుంటారు, ఇన్స్పిరేషన్గా నేర్చుకుంటారు. ఫ్రీ టైలరింగ్ కోర్సెస్ కూడా నేను స్టార్ట్ చేయాలనేసి అనుకున్నానండి. బేసిక్ ఫస్ట్ నుంచి కూడా నేను ప్రతి ఒక్క మీకు మెజర్మెంట్తో కూడా నేను పెట్టాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. ఖచ్చితంగా నేను వీడియో అనేది తీసి పెడతాను నేను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రము సూది, దారం, కత్తెర, టేపు, ఈ స్కేలు ఇవి మనం ఎలా ప్రాపర్గా చేసేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, మిషన్కి దారం ఎలా పెట్టేసుకోవాలి, సూదిలోకి దారం ఏ యాంగిల్లో పెట్టేసుకోవాలి, పెట్టిన తర్వాత మిషన్ ఎలా తొక్కాలి, రన్ చేస్తే మనకి కుట్టు అనేది పడుతుంది అని ఫస్ట్ బేసిక్ నుంచి కూడా నేను ప్రతి ఒక్క వీడియో కూడా పెట్టాలనేసి అనుకున్నాను. ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. ఫ్రీ క్లాసెస్ అండి. ఫ్రీగా అయితే మీరు యూట్యూబ్లో అయితే చూసేయచ్చండి. మీరైతే ఎలాంటి డబ్బు అనేది ఖర్చు పెట్టిన అవసరం ఉందా, బయట వెళ్ళేసి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోని అవసరం లేదు. ఇంటి దగ్గరే ఉండి టైలరింగ్ క్లాసెస్ అనేది నేర్చుకోవచ్చండి. చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. చాలామంది కూడా టైలరింగ్ క్లాసెస్ వీడియోస్ కూడా యూట్యూబ్లో అయితే పెట్టారనమాట. లేదని చెప్పలేదు. నా బేసిక్ నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ క్లాసులు అయితే ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే కొంతమందికి చెప్పాలి అనేసి నేను అనుకుంటున్నానండి. నాకు తెలిసిన కాడికి ఇంకా కొంతమందికి షేర్ చేయడం వల్ల ఎలాంటి తప్పు అయితే లేదు కదండి. ఇంకా కొంతమంది అనేసి అనేది బాగుపడతారు కదా, అందువల్ల అని చెప్పేసి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఏమండి, లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటాం కదా, చాలా ఈజీగానే ఉంటుంది. ఆది బ్లౌజ్తో కట్ చేస్తాము, అట్లా కూడా టేప్ కొలతో కూడా మనం కటింగ్ అయితే చేసేసుకుంటాము. మెజర్మెంట్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకుంటాం కదా. కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాం కదా. అప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ పైన పై పీస్ ఉంటుంది కదా, ఈ శారీ పై పీస్ ఉంటుంది కదా, ఆ పీసు రెండు ఒకేటిగా జాయింట్ చేసేసుకునేసి పక్కన పక్కన అనేది పెట్టేసుకోవాలండి. ఒకదాని మీద కూడా అట్లా పెట్టేసుకునేసి స్టిచ్చింగ్ దగ్గర కూర్చోండి. చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది చేసే తప్పేం తెలుసా, టైలరింగ్ నేర్చుకొని కూడా చాలా ఇంట్రెస్ట్గానే 1-2 బ్లౌజులు కుడతారు. ఇంకా నా వల్ల కాదు అనేసి అని చాలామంది అయితే బాగా సఫర్ అవుతుంటారు, బాధపడుతుంటారండి. అలాంటి ఇబ్బంది అయితే అవసరం లేదండి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు మోటివేషనల్ మాటలు అయితే చెప్పాను. నేను చూడండి, మన వీడియోలో కూడా ఎలా ఉంటాయి, మీకు ఉపయోగపడుతున్నాయి అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నా ఛానల్ అయితే మాత్రము ఖచ్చితంగా ఒక రీచ్లోకి అయితే తీసుకొని వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎక్కువ వ్యూస్ అయితే అవసరం లేదండి. చిన్నగానే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒకసారిగా ఎక్కినా కూడా సరిపోతుందండి. నాకున్న విద్యతో అందరికీ నేర్పించాలని ఒక టార్గెట్తో ఉన్నానండి. 1000 వ్యూస్ అయితే వచ్చాయి. చాలండి. చాలా నాకు చిన్న ఛానలే కదండి. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి. అందువల్ల చెప్తున్నానండి నేను మాత్రము. ఎవరైనా కూడా సరే మాత్రం టైలరింగ్ నేర్చుకోవాలనేసి అంటే మాత్రం మన ఛానల్ని అయితే చూడండి. సికేఎస్ ఫ్యాషన్స్ అండ్ టైలరింగ్ ఛానల్, మన ఛానల్ అయితే మాత్రం ఒకసారి మన ఛానల్లో సెర్చ్ అయితే చేశారంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అయితే మీకు బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగ్ కూడా త్వరగా ఎలా కుట్టాలి అనే మెథడ్ కూడా నేను వీడియో అయితే పెట్టానన్నమాట. అందువల్ల చూసారంటే మీకే అర్థమవుతుందండి. ఏమండి, ఏ విద్య అయినా కూడా సరే మనకి త్వరగా రాదండి. నేర్చుకోంగా ఏదైనా మనకి సాధ్యమవుతుందండి. అందుకే ఏ విద్య నేర్చుకున్నప్పుడు ఓపిక అనేది ఉండాలండి. ఓపికతో ఏదైనా చేసామంటే ఖచ్చితంగా ఆ విద్యలో విజయం అనేది సాధిస్తామండి. నేను కూడా స్టార్టింగ్లో అయితే ఇంకా మనం కుట్టలేము, మన వల్ల కాదు అనేసి అని ఒక ఆలోచనతో అయితే ఉండేదాన్ని. కానీ మళ్ళీ నేనే టార్గెట్ పెట్టేసుకున్నాను అనమాట. పక్కన వాళ్ళు కుట్టేదేంది, వాళ్ళ కస్టమర్స్ బాగా వస్తున్నారు, మనం చేతిలో పని పెట్టుకునేసి మనం కుట్టలేకుండా బద్ధకంగా ఉన్నామే అని చెప్పేసి నాకు నేనే ఆలోచన చేసుకున్నాను అనమాట. అప్పుడు కంపెనీకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఈ టైలరింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. మ్యారేజ్ కాకముందు 2 మెయింటెనెన్స్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మాత్రము బ్లౌజెస్ అయితే రోజుకు 2 బ్లౌజెస్ కుట్టేసి మళ్ళీ కంపెనీకి వెళ్ళేదాన్ని నేను. అలా రెండు ఎట్లాగా బేసిక్ 2 ఎట్లాగా నేను అట్ట చేసేసుకుంటూ పోతూ ఉండేదాన్ని అనమాట. అలా అండి, ఏదైనా కూడా సరే మన ఆలోచనలోనే ఉంటుందండి. మన మైండ్ సెట్ ఎప్పుడు మనం సాధించాలి అనే ఒక పట్టుదల అనేది మనలో ఉంటే మాత్రం ఎలాంటిదైనా ఖచ్చితంగా మనం సాధించగలుగుతామండి. ఓకే అండి, మీకు నా మాటలు కొద్దిగా సుత్తిలాగా అనిపిస్తే సారీ అండి. నాకైతే చెప్పాలి అనేసి అనిపించింది, చెప్తున్నానండి. ఎప్పుడు స్టిచ్చింగేనా, కటింగేనా అని అడుగుతుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను నా మాటలైతే కొద్దిగా నా ఓన్ పర్సనల్ అంటే కొద్దిగా నేను ఎలా ఫేస్ చేశాను, నేను ఫేస్ చేసిన దానివల్ల నా అనుభవాలు
మీకు చెప్పాలి అనేసి అనుకున్నాను. అంతే అండి, ఇంకేం లేదు. కష్టం వెనక ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. మన కష్టానికి ఫలితం అనేది దక్కకుండా ఎప్పుడూ ఉండదండి. కష్టానికి ఫలితం అనేది ఎప్పటికైనా ఉంటుందండి. ఓకేనా అండి? ఎప్పుడైనా సరే మధ్యలో ఆగిపోవద్దు. ఆ టార్గెట్ అనుకున్న తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సాధించేంత వరకు కష్టాన్ని పోరాడుతూనే ఉండాలండి. ఓకేనండి? కష్టాన్ని ఇష్టంగా చేసుకొని పోరాడాలి. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? మా అమ్మమ్మ వాళ్ళైతే చెప్పేవాళ్ళనమాట. ఏయ్, పక్కింటి వాళ్ళు కోడన్నా తింటే మనం కోడిబుచ్చన్నా తినాలి అనే ఉద్దేశంతో అనేవాళ్ళనమాట. అదేనండి, ఏదైనా కూడా సరే పక్కన వాళ్ళని చూసైనా మనం కొద్దిగా నేర్చుకోవాలి. అంతే కదా మరి. చెడ్డ పనులు కదండి. మంచి టార్గెట్, మంచి ఆలోచన, ఒక నియమబద్ధమైన క్రమశిక్షణ